ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త 3 రోజులు సెలవులు నేటి నుంచి అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి వీడియోలకైతే. స్కూల్లో, కాలేజీలకు వెళ్ళే విద్యార్థులకు, ఆఫీసులో బిజీగా ఉండేటువంటి ఉద్యోగులకు ఇంతకంటే తీపి కబురు ఏముంది? ఎందుకంటే ఒక ప్రకటన మీ ముఖంలో 1000 వాట్ల వెలుగు నింపడం ఖాయమవుతుంది. ఎందుకంటే మార్చి నెల ముగుస్తున్న తరుణంలో ప్రభుత్వం అదిరిపై గుండు చెప్పింది. సో, ఇక ఈరోజు మనకు 27 సెలవు కావడం వరుసగా 3 రోజులైతే సెలవులైతే రాబోతున్నాయి అనమాట. ఎందుకంటే పని ఒత్తిడితో ఉపశమనం పొందిన కుటుంబాల్లో హాయిగా గడపడానికి ఇదొక అద్భుతమైన అవకాశం. అసలు ఈ వరుస సెలవులు ఏ సందర్భంగా వచ్చాయి? ఏ సంస్థలకు ఇవి వర్తిస్తాయని ఇప్పుడు చూద్దాం. 27 శుక్రవారం నాడు శ్రీరామనవమి పర్వదినం పవిత్రమైన పండుగ పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పబ్లిక్ సెలవులు అయితే ప్రకటించాయి. శ్రీరాముడికి కళ్యాణోత్సవాలు జరిగేటువంటి రోజున అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మూతపడినాయి. భక్తుల భక్తి శ్రద్ధలతో రాముల వారిలో పూజలు పాల్గొనే ప్రభుత్వం ఇక ఈ నిర్ణయం తీసుకుందన్నమాట. పాల్గొనేలా సాధారణంగా వచ్చే సెలవుల కంటే పండుగ పూట వచ్చే సెలవులు ఎప్పుడు కూడా ప్రత్యేకంగా ఉంటాయి కాబట్టి శుక్రవారం సెలవు రావడంతో ఉద్యోగులు ఒక పెద్ద అదృష్టం కలిసి వచ్చింది. శుక్రవారం పండుగ సెలవు, మరుసటి రోజు 28 నాలుగో శనివారం కావడంతో బ్యాంకులకు, చాలా ప్రభుత్వ ఆఫీసులకు ఎలాగో సెలవు అయితే ఉంటుంది. ఆ పైన మార్చి 29 ఆదివారం కావడం ద్వారా వరుసగా 3 రోజులు ఎక్కడ పని ఉండదు. అంటే శుక్ర, శని, ఆదివారాలు కలిసి ఒక లాంగ్ వీకెండ్ అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు అనమాట. విహార యాత్రలకు వెళ్ళే ప్లాన్ ఉన్న వారందరికీ సరైన సమయం చెప్పుకోవచ్చు. వాళ్ళు కేవలం ఆఫీసులకే కాకుండా స్కూళ్ళు, కాలేజీలకు కూడా ఈ 3 రోజులు సెలవులు అయితే ఉంటాయి. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ కూడా ఈ విరామాన్ని సరదాగా గడపవచ్చు అనమాట. సో, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో పనిచేసే వారికి 4వ శనివారం సెలవు కాబట్టి వారికి కూడా ఈ 3 రోజుల విరామం అయితే వర్తిస్తుంది. ఏదైనా ముఖ్యమైన బ్యాంకు పనులు ఉంటే ఈ రోజు పూర్తి చేసుకోవడం మంచిదనమాట. లేదంటే మళ్ళీ సోమవారం వరకు అయితే వేచి చూడాల్సి అయితే ఉంటుందన్నమాట.